హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. జేఎస్డబ్ల్యూ సిమెంట్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి పార్ట్ ఆఫ్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ అండి. అండ్ ఈ కంపెనీ 2006లో అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సిమెంట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు డిఫరెంట్ లొకేషన్స్లో, లైక్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఒడిస్సాలో. అండ్ దీంతో పాటు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్స్ వచ్చేసి 7 ఉన్నాయి అక్రాస్ ఇండియాలో. ఒకటి వచ్చేసి ఇంటిగ్రేటెడ్ యూనిట్ అండ్ ఇంకొకటి వచ్చేసి క్లింకర్ యూనిట్, 5 వచ్చేసి గ్రైండింగ్ యూనిట్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ వచ్చేసి మార్చ్ 31, 2025కి 20.60 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం ఉన్నట్టు చెప్తున్నారు. అందులో సౌత్ ఇండియా నుంచి 11 MMTPA అండ్ వెస్ట్ ఇండియా నుంచి 4.5 MMTPA, ఈస్ట్ ఇండియా నుంచి 5.10 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి సిమెంటు, గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నిస్ స్లాగ్, అండ్ దీంతో పాటు క్లింకరు అండ్ రెడీ టు మిక్స్ కాంక్రీట్, స్క్రీన్డ్ స్లాగ్, అండ్ దీంతో పాటు కన్స్ట్రక్షన్ కెమికల్స్ కూడా వీళ్ళు సెల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళకి మార్చ్ 31, 2025కి 4600 పైగా డీలర్స్, 8800 పైగా సబ్ డీలర్స్, 158 వేర్ హౌసెస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, రెవెన్యూ చూసినట్లయితే మీరు FY24 వరకు బాగానే పర్ఫామ్ చేస్తారు. పర్టికులర్గా FY25 ఫినాన్షియల్ ఇయర్కి మీరు చూసుకున్నట్లయితే టోటల్ ఇన్కమ్, ఈబీటా కానీ ప్యాట్ కానీ వీళ్ళు లాసెస్లోనే ఉన్నారు. దీనికి గల రీజన్స్ ఏంటంటే అదర్ ఇన్కమ్ అండి. FY24 వరకు బాగానే ఉంది, బట్ FY25లో వీళ్ళకి అదర్ ఇన్కమ్ అనేది తక్కువగా రావడం వల్ల అది ఎక్కువగా ఇంపాక్ట్ జరిగిందనేసి చెప్తున్నారు. అండ్ దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా అదర్ ప్రాజెక్టుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఎనర్జీ అని, పోర్ట్స్ అని, వీటి మీద ఎక్కువ న్యూ ప్రాజెక్ట్ మీద లాట్ ఆఫ్ మనీ స్పెండ్ చేయడం వల్ల దానికోసం లోన్స్ తీసుకొని వాటి నుంచి వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద కూడా ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ దీంతో పాటు వీళ్ళకి అదర్ ఇన్కమ్ రెడ్యూస్ అవ్వడం వల్ల లాసెస్ అయితే చూసినారనేసి చెప్తున్నారు. అండ్ దీంతో పాటు మీరు చూసినట్లయితే నెట్వర్త్లో కానీ రిజల్ట్స్లో కానీ లాసెస్ అయితే చూసారు FY25లో. బట్ అసెట్స్ చూసినట్లయితే సిగ్నిఫికెంట్గా గ్రో అయితే వచ్చారు FY23 నుంచి 25 వరకు. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మోర్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది బిజినెస్లో. అండ్ దీంతో పాటు రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ లాసెస్లోనే ఉన్నారు, రిటర్న్ ఆన్ నెట్వర్త్ లాసెస్, ప్యాట్ మార్జిన్స్ లాసెస్లోనే ఉన్నారు. సో ఇక్కడ ఓవరాల్గా కోర్ బిజినెస్ ఏదైతే ఉందో సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. బట్ ఈ న్యూ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అండ్ డెప్ట్ హెవీగా ఉండడం, ఈ 2 రీజన్స్ వల్ల వీళ్ళు లాసెస్ అయితే చూస్తున్నారని అనుకుంటున్నాను నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడాలి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు. 1 to 2 ఫినాన్షియల్ ఇయర్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు అర్థమైద్ది. అండ్ ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ నుంచి మనం రెవెన్యూ చూసినట్లయితే సిమెంట్ నుంచే వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 55% రెవెన్యూ వస్తుంటే, జీజీబీఎస్ నుంచి వీళ్ళకు 31% రెవెన్యూ, ఆర్ఎంసీ నుంచి 3% రెవెన్యూ, క్లింకర్ నుంచి 3%, అదర్స్ నుంచి 1.2% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి, 7th ఓపెన్ అయ్యి August 11th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 139 to 147 per share, లాట్ సైజ్ వచ్చేసి 102 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 3600 crores రైజ్ చేస్తుంటే 1600 crores వచ్చేసి ఫ్రెష్ ఇష్యూ, 2000 crores వచ్చేసి ఆఫర్ ఫర్ సేల్లో వస్తున్నారు. రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,994 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పీర్ కంపారిజన్ అండి, ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూలో కానీ, మార్జిన్స్లో కానీ, ఈబీటా ఆర్ఎల్ సైజ్ అండ్ స్టెబిలిటీ పరంగా చూసుకున్నట్లయితే అల్ట్రాటెక్ సిమెంట్ ఇక్కడ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు గ్రోత్ అండ్ ప్రాఫిటబిలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జేకే సిమెంట్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే జేఎస్డబ్ల్యూ సిమెంట్ అయితే లాసెస్లోనే ఉందండి. కరెంట్ మెట్రిక్స్ కానీ బేస్డ్ ఆన్ ఫినాన్షియల్ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే దట్టు వీళ్ళు అగ్రెసివ్ ప్రైస్లోనే వస్తున్నారు. సో నేనైతే ఒకవేళ ఈ పర్టికులర్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బెటర్ ప్రైస్ చూసుకొని, అండ్ దీంతో పాటు వీళ్ళ ఓవరాల్ బిజినెస్ పర్ఫార్మెన్స్ కానీ లేదా ఫినాన్షియల్స్ వైజ్గా బెటర్గా పర్ఫామ్ చేస్తే అప్పుడు నేను బెటర్ ప్రైస్ చూసుకొని నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి అయితే నేను ఈ ఐపీఓని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. యాజ్ ఆఫ్ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 12% ఉందండి, ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.